ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఓకే, ఎవరు వేషంసాలు చెప్పారు, బాగానే ఉంది. మావిగన్ ఇది ఎలా ఉందంటే సార్, తెలుసో తెలియకో ఈ ప్రాంతీయ పార్టీలని బీజేపీ కబంధ హస్తాల్లో చిక్కుకొని నిజంగా రాష్ట్ర ప్రైడ్ అయిన రాష్ట్ర రాజధాని విషయంలో కూడా వాళ్ళు మనని ఏమార్చి వాళ్ళు చేస్తున్న పనులు అంటే ఒక చేత్తో చూడండి ఈతకాయ ఇచ్చి తాటిగా బయటకు వెళ్ళిపోయాడు అన్నట్టుగా ఉన్నాయి. ఈ పరిస్థితిని మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోగలిగితే ఓ పక్క రాజధానికి శాశ్వత గజెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ వాళ్ళ బీజేపీ నుంచి ఒక మాధవలాంటి వాడు ఒక అధ్యక్షుడి స్థానంలో ఉన్న అతను ఇదేంటిది కొత్త మావిగన్యం స్లోగన్ ఏంటి, ఇది శాశ్వత రాజధాని మేము ఇచ్చిన తర్వాత వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న టైప్లో అతను ఉన్నాడా? అయితే కేంద్ర ప్రభుత్వంలో గతంలో అమరావతికి నేనే ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత ఓ 1500 కోట్లు ఇచ్చిన తర్వాత ఏవో తాత్కాలిక భవనాలు ఏవో భవనాలు అన్నారు మా డబ్బులతోనే కట్టిన తర్వాత మీరు 3 రాజధానులను ఎందుకు అంటారు, మీరు కట్టిన భవనాలు తాత్కాలిక భవనాలను ఎందుకు అంటారని వీళ్ళని కానీ వాళ్ళని కానీ ప్రశ్నించకుండా ప్రజలను 5 సంవత్సరాల పాటు ఏమార్చి 5 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ 2 సంవత్సరాల తర్వాత మంగనాచిలాగా ఒక శాశ్వత రాజధాని ఇచ్చిన తర్వాత కూడా ఈ మావిగనికి మళ్ళీ చిగురేసే కార్యక్రమానికి తెరలేపినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు బీజేపీని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఇంకెవరికి రెస్క్యూకి వస్తారు? డబుల్ ఇంజిన్ సర్కారే కదా సార్. మనం ఇక్కడ శాశ్వత రాజధాని గజెట్ తెచ్చుకున్న తర్వాత కూడా ఎందుకు మళ్ళీ మావిగన్ అన్న దానికి మాటలు లేస్తున్నాయి? ఇది ఖచ్చితంగా తెలుగుదేశంలో నుంచి పేర చుట్టేసుకుని బీజేపీ నుంచి గెలిచిన ఒక విజయవాడ ఎమ్మెల్యే ఇస్తున్న ఒక బోటకప్పు ఫీలర్లు ఇవి. దీనికి అట్ ద కాస్ట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. నిజమే, విధి విధానాల విషయంలో ఇందాక సురేష్ చెప్పినట్టు అమరావతి మీద ఎబ్బడి ముబ్బడిగా ఖర్చులు పెడుతున్నారు. తర్వాత కొంతమంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి లేరు. సీడ్ క్యాపిటల్ రోడ్డుకి ఒక 20% ల్యాండ్లు ఇచ్చిన తర్వాత మిగిలిన 70%కి యాక్సెస్ లేకుండా పంట స్థలాలకు వెళ్లకుండా ఉన్న దగ్గర ఉండవల్లి ఇంకోటి ఏంటంటే పక్కన ఉన్నది నియోజకవర్గం కాదు, ఆ 2 గ్రామాలకి 34,000 ఎకరాలకి ఇచ్చే రేటునే వీళ్ళకి ఇస్తున్న దగ్గర ఎట్లా యాక్సెప్టెన్స్ అన్న దగ్గర వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మాట్లాడుతున్న విషయంలో మాకు రేటు అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ స్ట్రైవ్ అవుతుంది. తర్వాత ఉండవల్లి పెనుమాకలోనూ ఉండవల్లిలో దగ్గర 16 to 18% రెడ్డి సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఉన్న దగ్గర ఈ రోజు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో లోకేష్ గారు ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే డెఫినెట్ గా మీకు సముచిత న్యాయం జరుగుతుంది, మాకు సీడ్ క్యాపిటల్ రోడ్డుకి మాత్రం ఓటు ఇవ్వండి అంటే వాళ్ళు గంపగొత్తగా ఇంకే ఓటేశారు. తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఈ రోజు దాకా 2 సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎందుకంటే ఉండవల్లి పెనుమాక పరిసర ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల ల్యాండ్ ఎక్విజిషన్ కోసం చేస్తున్న దగ్గర రైతులు నిరసనగా వాళ్ళు ఉంటుంది దగ్గర అట్లీస్ట్ రామారావు గారి మరణం దగ్గర జరుగుతున్న ఒక అన్సర్టనిటీలో కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎందుకు లేరు? తర్వాత ఇవాళ మావిగన్ విషయంలో మాట్లాడుతున్న మాటలకి నేను దానికన్నా ముందు అమరావతి సందర్శన కోసం వెళ్ళిన ఉండవల్లి పెనుమాక రైతులు పిలుపు మేరకు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఇది పీపుల్స్ క్యాపిటల్ అని మీరే పేరు పెట్టినప్పుడు 60% ప్రజలు మీకు ఓటేసినప్పుడు 40% ప్రజలు వాళ్ళకి ఓటైన వాళ్ళకి రాజధాని లేనట్టే ఉన్నట్టే ఏమో ప్రతివాడు ఏమైనా ప్రమాణం చేసి ఇది మా రాజధాని అని చెప్పి వెళ్ళాలి లోపలికి. ఇక్కడ మేము బీఆర్ఎస్ కి ఓట్లేసాం, తెలంగాణలో కాంగ్రెస్ కి ఓట్లేసాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ విధానాలకు మాకు నచ్చట్లేదు కాబట్టి వేరే గెలిపోతామని వాళ్ళు అడగట్లేదు కదా. సో ఫస్ట్ థింగ్ ఈ ఎయిర్ క్లియర్ చేయండి. అమరావతి అందరి హక్కు, అందరి రాజధాని. ఇవాళ ఎవడేమనుకున్నా కాదనుకున్నా 3 సంవత్సరాల పాటు ఈ కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు ఏం చేస్తారో తర్వాత విషయం. ఈ 3 సంవత్సరాలు శాశ్వత రాజధాని అమరావతి కట్టుబడి ఉండండి ఎవడైనా. తర్వాత ఈ మార్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటకి నేను ఏకీభవించకుండా నేను విభేదిస్తాను. క్లియర్ గా చెప్తున్నాను సార్, ప్రజాస్వామ్యంలో ప్రజల మ్యాండేటే అంతిమంగా మనకి శిరోధార్యం. నేను 4 విషయాలు చెప్తాను. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు చూద్దాం. ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, చంద్రబాబు గారి పాదయాత్ర, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, తర్వాత లోకేష్ గారి పాదయాత్ర, తర్వాత అమరావతి పాదయాత్ర, అమరావతి రైతుల పాదయాత్ర. ఇక్కడ తెలంగాణలో తిరిగినాడు, మాకే సంబంధం లేదు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మీకు గమనించగలిగితే రాజశేఖర రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ పాదయాత్ర డెన్సిటీ కనుక ఎవరైనా క్యాలిక్యులేట్ చేయగలిగితే అది దగ్గర 7,600 నుంచి 7,900 మధ్యలో జస్టిఫై అయింది. అంటే ఆద్యంతం పాదయాత్ర మొదటి రోజు నుంచి 7,000 10,000 మంది వచ్చారో లెక్క కాదు. వాళ్ళు పెట్టిన సభలు ఇవన్నీ ఒక అగ్రిగేట్ తీస్తారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి సభ కూడా దగ్గర మీరు ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా డెన్సిటీ దగ్గర 7,960 దాకా లీడ్ అయింది. అండ్ లోకేష్ గారిది 6,000 6,500 దాకా. కానీ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. కానీ నాకు ఇవాళ ఒక పెద్ద మనిషి నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు అమరావతి పాదయాత్ర డెన్సిటీ కనుక ఆద్యంతం గమనించగలిగితే 29,600 సస్టైనిటీ. ఎందుకంటే మీరు గ్రేటర్ రాయలసీమ మొత్తం అంతా తిరిగిన నేపథ్యం కనుక ఆలోచించగలిగితే ఇంక్లూడింగ్ ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ, ఎందుకంటే అమరావతి నుంచి మొదలైంది. ఫస్ట్ ప్రకాశం, నెల్లూరు ఇవన్నీ అడ్డిల్స్ దాటుకుని వెళ్ళారు. సో మీరు అడ్డిల్స్ క్రియేట్ చేసిన వాడెవర్ స్టేట్ లో ఒక మేజర్ చంక్ పీపుల్ యాక్సెప్టెన్స్ తో వచ్చిన అమరావతి వల్ల. ఎందుకంటే దాని తదనంతర పరిణామాల్లో రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు, 3 రాజధానుల బిల్లు అసెంబ్లీ సాక్షిగా విరమణ,
దానికన్నా ముందు గౌరవ అపోజిషన్ లీడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి గారిని కలిసి కాన్స్టిట్యూషన్ వైలేషన్, ఎందుకంటే మండలి చైర్మన్ సంతకం లేకుండా తీసుకున్న గజెట్ ఇది. సో వీటన్నిటికీ శాశ్వత పరిష్కారంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల బిల్లు విరమించుకుంటున్నామని చెప్తూ కొత్త విధానాన్ని అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఆ టెన్యూర్ లో కొత్త విధానం, కొత్త రాజధానుల పట్ల చిత్తశుద్ధి అని ఎప్పుడు ప్రదర్శించలేదు. రెండోది, ఈ టెన్యూర్ లో మావిగన్ అనే పదంతో 6 జిల్లాలు నేను మాట్లాడతాను. అందులో గుంటూరులో అమరావతి ఉండొచ్చు, ఇవాళ గుంటూరు మావిగన్లో గుంటూరు ఉండొచ్చు. వాట్ అబౌట్ విజయవాడ కొత్త ఆవిష్కరణ, మచిలీపట్నం కొత్త ఆవిష్కరణ. దీనికన్నా ముందు విశాఖ, కర్నూలు న్యాయ రాజధాని, విశాఖ ఫైనాన్షియల్ క్యాపిటల్ దగ్గర ఈ 6 జిల్లాల్లో 13 జిల్లాలతో ఏర్పడిన హైదరాబాద్ తో వదిలిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో ఈ 13 జిల్లాల్లో కేవలం 6 జిల్లాలను కాన్సన్ట్రేట్ చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీలో యాక్సెప్టెన్స్ చూద్దాం. మీరు చెప్పిన అమరావతికి వ్యతిరేకమా లేకపోతే యాక్సెప్టెన్స్ అన్న దగ్గర మీరు ఏమన్నా చేసుకోండి, 5 సంవత్సరాలు మాత్రం అక్కడ ఉండి పరిపాలించారు. లేదా ఈ బీజేపీ 6 నెలలు తీసి మీరు కొత్తగా డబ్బులు ఇస్తేనే మేము ముందుకు వెళ్తాం. లేదా సిఆర్డిఏ చట్టంలో ఇవాళ మా పేరు మేన గారు మాట్లాడుతూ ఈ అద్దె భవనాలు శాశ్వత భవనాల కింద మీరు కట్టిన తర్వాత కూడా అద్దె చెల్లించవలసి వస్తుంది ప్రభుత్వం దగ్గర. సిఆర్డిఏ యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పి తప్పించుకునే దగ్గర అమరావతికి వ్యతిరేకమైన బుల్డోజ్ అవుతున్నా సరే చెల్లించని ఆ మంత్రిగణం ఎక్కడున్నారు? నిద్రపోయారా? నిద్రావస్థలో ఉన్నారా? ఈ ధర్మాన ప్రసాద్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఒకళ్ళు జుట్లు పంచాయతీలు పెట్టుకుని తీసుకున్నారు కదా మినిస్టర్లు. అంత అపార అనుభవం ఉండి దుర్యోధనుడు ఏకపాత్రంలో అనర్గళంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేపర్ చదవకుండా చదివాడు కదా. ఈ విషయంలో ప్రభుత్వానికి కన్ఫంటేషన్స్ ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మాట్లాడదాం. ఈ విషయాలకు వస్తే ఆ 3 జిల్లాల్లోనూ నున్న గుండు గీసి కూర్చోబెట్టారు. ఇవాళ మీరు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో గుండు గీసి కూర్చోబెట్టారు. ఇంకా కొత్త జిల్లా మచిలీపట్నం అంటున్నారు. ఇప్పుడు మీకున్న దగ్గర మచిలీపట్నంలో ఎన్ని గెలిచింది వైఎస్ఆర్సీపీ? ఇది ఒక పక్కన పెడదాం. మచిలీపట్నంకి ఇప్పుడు సిఆర్డీ యాక్ట్ అనుభవించి మాట్లాడితే 16 కిలోమీటర్ల రేడియస్ పోర్ట్ రోడ్డు తప్ప మిగిలినవన్నీ సిఆర్డీఏ చట్ట పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కి దీన్ని అన్వయిస్తే గ్రేటర్ హైదరాబాద్ కనుక 180 కిలోమీటర్ల రేడియస్ అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినంత నేనే చూపిస్తాను. ఒక సచివాలయం కానీ, ఒక హైకోర్టు భవనం కానీ, లేదా అసెంబ్లీ భవనాలతో రాష్ట్ర రాజధాని పరిధిని నిర్ణయించలేము. అది కన్ఫైన్ టు పర్టికులర్ సబ్జెక్ట్ ఓన్లీ. బట్ యాజ్ ఫార్ as డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్ ఈస్ కన్సర్న్, దట్ ఈస్ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్. ఇవాళ ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీగా మీరు వైటల్ రోల్ ప్లే చేయాలంటే అద్దాలకి ఎంత ఖర్చు పెడుతున్నారు, శానిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దగ్గర అమరావతి రైతులు ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోతే ప్రజలకు పడుతున్న పెనుభారం 47 కోట్ల మీద అవగాహన సదస్సులు కానీ, అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు జరిపించట్లే? పైపెచ్చు ఇవాళ అమరావతి రైతులు నిరసనలు తెలియజేస్తున్న దగ్గర, ఎక్సెస్ ల్యాండ్ ఇవ్వని దగ్గర ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ నుండి వాళ్ళతో సంఘీభావం ప్రకటించాయి. ఇవాళ మీరు వెళ్ళిన కమిటీ ప్రకారం మీరు వెళ్ళిన వాళ్ళు అందరూ అంబటి రాంబాబు గారిని తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, అందులో ఉన్న వాళ్ళు అందరూ అమరావతికి వ్యతిరేకించిన వాళ్ళే. ఇవాళ ఏ ప్రాతిపదికన కమిటీని నిర్ణయించారు? ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఈ దరిద్రానికి తోడు మీకు లీగల్ సెల్ ఎందుకు పనికిరాదని నేను డెలిబరేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో అన్న దగ్గర నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇవాళ మా కేవీఆర్ ఇక్కడ తెలంగాణ ఒక జర్నలిస్ట్, అతని ఇంటి ఎదురుకుండా పోలీస్ డిపార్ట్మెంట్ 2.5 నెలలు బట్టి ఇల్లు తీసుకుని రెక్కి చేస్తున్నారు. ఏ బుర్ర తక్కువ సలహా ఇచ్చారో నాకు తెలియదు, కానీ 2.5 నెలలు అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు హైకోర్టులో క్రాష్ పిటిషన్ ఎందుకు వేయలేదు? నేను దీనికన్నా ముందు నేను సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి